నమస్తే అండి. ఈరోజు నేను చేసిన రెసిపీ ఆనపకాయ మసాలా పులుసు అండి. యాక్చువల్గా మనకి వేసవికాలం వచ్చిందంటే పులుసు కూరలు ఎక్కువగా చేస్తాం కదా. ప్రతిరోజు సేమ్ పులుసు టైప్ చేస్తేనే అంత తినబుద్ధి కాదు కదా. అందుకని చెప్పి ఈరోజు కొంచెం వెరైటీగా మసాలా పులుసు అయితే చేశానండి. ఇది ఎక్సలెంట్గా ఉంటుందండి. ఎందుకంటే మధ్యాహ్నం పూట కొంచెం చల్లవే తినబుద్ధి అవుతూ ఉంటుంది కదా. అందులోకి బాక్స్కు కూడా చాలా బాగుంటుంది అన్నట్టు, లంచ్ బాక్స్కి కూడా. సో ఈ కర్రీ చేయడం అయితే చాలా సింపుల్గా చేసేయచ్చండి. దీనికోసం ముందు ఆనపకాయ లేదా సొరకాయ అంటాం కదా, అది మొత్తం ఇలా చెక్కు తీసేసి లోపలున్న గింజలు ఉంటాయి కదా అవి కూడా తీసేయాలండి. తీసి ఓన్లీ మనకి ప్యూర్గా ఉండే ముక్క మాత్రమే మనం తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ మనం తీసుకున్న ఆనపకాయ ఉంటుంది కదా, అది మరీ లేతగా అయితే ఉండకూడదండి. కొంచెం గింజ కట్టింది ఉంటుంది కదా, అది తీసుకుంటేనే మనకి బాగా వస్తుంది. లేదంటే అంతా కూడా మనకి ముద్దలాగా అయిపోతుంది అన్నట్టు. సో అది మనం చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి తెచ్చినప్పుడు కొంచెం ఆనపకాయ ముదురుతుంది కదా, ఆ టైంలో ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇది సెమీగా ఉంటుందండి, మరీ పుల్లగా కాకుండా అలా అని చెప్పి మరీ స్పైసీగా కాకుండా మధ్యస్థంగా ఉంటుంది. దీనికైతే ఒక చిన్న ఉల్లిపాయలు 2 తీసుకున్నాను, టమాటోలు చిన్నవి 2 తీసుకుంటున్నానండి. ఈ ఉల్లిపాయలు మనం సన్నంగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. లేదంటే మన గ్రేవీ కోసం కాబట్టి కొంచెం మిక్సీ పట్టేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. నేనైతే చాలా సన్నంగా కట్ చేసుకున్నానండి. తర్వాత ఆనపకాయ కూడా మనం పులుసు ముక్క కట్ చేస్తాం కదా, ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులోకి నువ్వుల నూనె వేసుకొని ఆవాలు, సోంపు, జీలకర్ర, షాజీరా కూడా వేసుకోవచ్చండి, అప్పుడే బాగుంటుంది. తర్వాత బిర్యానీ ఆకు, చెక్క ఇవి వేసుకుంటున్నామండి. యాలకులు కూడా ఒక 2 వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసినవి, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా దోరగా వేగాలండి. తర్వాత టమాటో మనం తీసుకున్నాం కదా, దాన్ని కూడా మనం మరీ మిక్సీలో పేస్ట్లా చేసేయకుండా ఈ విధంగా చేసుకుంటే కొంచెం మరీ పేస్ట్ అయిపోకుండా ఉంటుంది. దాన్ని కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత అందులో పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పులుపుదనం కోసం మామిడికాయ పొడి వేసుకుంటున్నామండి. కారము ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే ఉత్తి పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. ఈ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే ఏంటంటే మనకు కలర్ బాగా వస్తుంది, అందుకని. తర్వాత టమాటోలు మనం అంటే కొంచెం మెత్తగా చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో వేసుకొని ఇవన్నీ కూడా ఆయిల్ విడిచేంత వరకు మనం వెయిట్ చేయాలండి. అంతవరకు వేయించుకోవాలి. ఎప్పుడైతే ఆయిల్ విడుస్తుందో ఈ ఆనపకాయ ముక్కలు మనం ఇందులో వేసి అది కూడా ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే వేయించుకోవాలండి. ఇది వేగిన తర్వాత మనకు కావాల్సినంత వాటర్ అయితే పోసుకోవాలి. అంతకన్నా ముందు కొత్తిమీర ఇప్పుడే వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ అయితే పోసుకుంటున్నాం. ఇందులో చింతపండు పులుసు అలాంటిది ఏం వేయట్లేదండి. అందుకే చెప్పాను కదా, మరీ పులుపుగా ఉండదు, అలా అని చెప్పేసి అటు మరీ స్పైసీగా ఉండదు అన్నట్టు. అందుకని దీన్ని మసాలా పులుసు అని అంటారండి. ఈ వాటర్లో మొత్తం కూడా మనకి బాగా ఉడుకుతుందంట, బాయిల్ అవుతుంది కదండి. ఆ తర్వాత ఇంకో 2 నుంచి 3 నిమిషాలు ఉంచుకొని ఎప్పుడైతే మనకి ఆ ముక్క కొంచెం ట్రాన్స్పరెంట్గా అయినట్టు అవుతుందో అప్పుడు మన పులుసు రెడీ అయిపోయినట్టండి. లాస్ట్లో చిన్న బెల్లం యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మన ముక్కల మసాలా పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇది మనం వేడన్నంలో కన్నా చల్లన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి తినడానికి. అందులోని మార్నింగ్ చేసి మధ్యాహ్నం తింటాం, లేదంటే మధ్యాహ్నం చేసి రాత్రి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ టైంలో బాక్సులు పట్టుకెళ్ళే వాళ్ళు తినడానికి కూడా చాలా కమ్మగా ఉంటుందండి ఈ రెసిపీ. నచ్చిందా అండి వీడియో? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.